హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అయితే కటింగ్ అయితే విత్ మెజర్మెంట్స్తో ఎలా నీట్గా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం ఇక్కడ బాడీ పార్ట్స్ అనేది మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. అండ్ ఇక్కడ మనకి క్లాత్ అనేది 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఫస్ట్ 4 ఫోల్డ్ వేసుకున్నాక మనకి షోల్డర్ అనేది మార్క్ చేస్తున్నాం 7 ఇంచెస్. షోల్డర్ అనేది 14 ఇంచెస్ ఉంటే హాఫ్ తీసుకుంటే 7 ఇంచెస్ అవుతుంది. మనం కొంచెం డౌన్లో కూడా 7 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి చంకకి డౌన్ తీసుకున్నప్పుడు మనకి స్ట్రైట్గా లెంత్ అనేది రావడం కోసం, లేకపోతే బుంగ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి షోల్డర్ డౌన్ కూడా 7 ఉంది. మనకి బాడీకి షోల్డర్ డౌన్ పెట్టుకుంటే తెలుస్తుంది 7. మనం ఇక్కడ 7 ఇంచెస్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ ఎందుకు 7 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకున్నామంటే ఇక్కడ పైనుంచి కింది వరకు కూడా స్ట్రెయిట్ లైన్ అనేది సేమ్ ఉండాలి. మనము డౌన్ మార్క్ తీసుకున్నప్పుడు పక్కకు తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా తీసుకోకుండా ఉండడం కోసం కొంచెం డౌన్కి వచ్చినాక కూడా 7 ఇంచెస్ కాడ డాట్ పెట్టేసుకున్నాం. మనకి చంక డౌన్ కూడా 7 ఇంచెస్ ఉంది కాబట్టి మనం 7 జాయింట్ చేసేసేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే షోల్డర్ డౌన్ చంకది తీసుకొని మన మెజర్మెంట్స్ తోటి మార్క్ చేయడం అయితే చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్, మనకి బాడీకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని 4 ఫోల్డ్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది కదా, అది మార్క్ చేసుకోవాలి. జనరల్గా అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్లో 10.5 అనేది వచ్చింది కాబట్టి మనం 10.5కి మనం చెస్ట్ లూజ్ కాడ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి డ్రెస్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి, అది మనకి మార్క్ చేసుకోవాలి. అండ్ మనకి పైనుంచి చెస్ట్ తర్వాత స్టమక్ కాడ అండ్ నెక్స్ట్ స్కర్ట్ కాడ మార్క్ చేసుకోవాలి. మనకి స్కర్ట్స్ వచ్చేసి 22 కాడ మనకి ఇక్కడ తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ అయితే 22. మనకి బాడీకి పైనుంచి పెట్టుకుంటే ఎంతవరకు వస్తుందో స్కర్ట్కి అక్కడ మనం మార్క్ చేసుకొని డ్రెస్కి మార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం టేప్ మెజర్మెంట్ వచ్చేసి మనకి స్కర్ట్కి పైకి ఉన్నటువంటి లెంత్ అనేది ఎలా తీసుకుంటాం, షోల్డర్ నుంచి స్కర్ట్కి తీసుకుంటాం కదా, టేప్ కూడా అదేవిధంగా షోల్డర్ నుంచి స్కర్ట్ వరకు పెట్టేసి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 22 కాడ మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఈ 22 అనేది లెంత్ టాప్ టు స్కర్ట్ వరకు అండి. మనము విడ్త్ అనేది వెడల్పు అనేది తీసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ అనేది హైట్కి మార్క్ చేసినాం 22 కాడ. ఇప్పుడు వచ్చేసి మనకి విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5, స్టమక్ కాడ 10 అండ్ స్కర్ట్స్ కాడ లూజ్ వచ్చేసి 11. ఇక్కడ మనము ఏవైతే కొలతలు తీసుకుంటామో ఆ కొలతల్ని మనం 4 పార్ట్స్గా చేసుకోవాలి. డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుందో అంత చెస్ట్ లూజ్ స్టమక్ కాడ స్కర్ట్స్ కాడ తీసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది 4 ఫోల్డ్ అనేది వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ స్కర్ట్స్ కాడ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. మనకి లూజ్ వచ్చేసి మనకి ఖర్చులకు పోవడానికి కుట్లలకి మనకి ఉండాలి కదా, దానికి 2 ఇంచెస్ అనేది వదిలిపెట్టాలి. ఇక్కడ స్కర్ట్స్ కాడ మాత్రం 1 ఇంచెసే ఉంచాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్కి మాత్రం 1 ఇంచెస్ సరిపోతుంది. ఎక్కువ ఉన్నా కూడా క్లాత్ అనేది ఎక్కువైపోయి మందంగా వచ్చేస్తుంది. ఇక్కడ వీటిని మనం మెజర్మెంట్స్ ఇచ్చినటువంటి వాటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ అయితే గీయండి. ఇప్పుడు మనకి టైట్ ఫిట్టింగ్ది అయిపోయింది. ఇక్కడ మనకు ఖర్చుకు వదిలిపెట్టినటువంటి 2 ఇంచెస్ దానికి కూడా మనం లైన్ అనేది గీస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి స్కర్ట్కి పైన ఉన్నటువంటి పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కర్ట్కి కింద ఉన్నటువంటిది మనకి యాజ్ ఇట్ ఈస్గా లెంత్ అనేది ఎంత ఉందో చూసుకొని అంతవరకు తీసుకోవాలి. అండ్ విడ్త్ కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్కి స్కర్ట్లకి ఫోల్డ్ చేయడానికి సరిపోతుంది. ఒకవేళ విడ్త్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి క్లాత్ అనేది విడ్త్కి జరుపుకొని పైన కూడా బాడీకి అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి స్కర్ట్కి ఉన్నంత తీసేసుకుంటున్నాము. స్కర్ట్ యొక్క లెంత్ వచ్చేసి 22 ఉందండి. మనకి ఒక 1 ఇంచ్ అంతా మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ టోటల్ 24 ఉంది, 24 తీసుకున్నాం. లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. వెడల్పు వచ్చేసి మనకి స్కర్ట్ వెడల్పు చూసుకొని
పెట్టుకుంటాం. మనకి ఒకవేళ ఎక్కువ కావాలంటే మనం 4 ఫోల్డ్ అనేది జరిపి అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడనైతే మనం 11 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం. 1 ఇంచ్ ఫోల్డ్ జరిపితే మొత్తం 12 ఇంచెస్ అనేది ఉంటది. మనం స్కర్ట్ కాడ విడ్త్ అనేది పెట్టుకున్నాం కదా! అంతే విడ్త్ కింద మనకనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ కాడ వచ్చేసి మనకి చంక డౌన్ తీసుకున్నాం కదా ఇంతకుముందు, దానికి 1.5లో మార్క్ చేసేసి మనకి రౌండ్ అనేది మార్క్ చేస్తున్నాం. అండ్ ఫ్రంట్ పార్ట్ చంకకనేది కొంచెం తర్వాత కట్ చేసుకోవాలి సెపరేట్ చేసినాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్లో ఉన్నటువంటి 7 ఇంచెస్లో 3 ఇంచెస్ గల్లకు కట్ చేయాలి. 4 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి. ఇక్కడ ఫ్రంట్కి నెక్కి బ్యాక్ నెక్కి మార్కింగ్ అనేది చేస్తున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, మనకి బ్యాక్ నెక్ వచ్చేసి 7-7.5 వరకు తీసుకుంటున్నాం. మనకి ఫస్ట్ అనేది లైన్ ఇక్కడ 3 ఇంచెస్ కూడా పెట్టేసుకోండి. కింద కూడా విడ్త్ సేమ్, వెడల్పు కూడా సేమ్ ఉండాలి కదా, పైన ఎంత ఉందో కింద కూడా. కాబట్టి గల్లకు చివరిలో కూడా మనకి 3 ఇంచెస్ పెట్టేసుకొని రౌండ్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. బ్యాక్ నెక్కేమో 7.5, 7. ఫ్రంట్కి వచ్చేసి మనం 6.5 అనేది తీసుకుంటున్నాం. రెండు అయితే మార్క్ చేసినాం. ఫస్ట్ చిన్నదనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ది 6.5ది కట్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసినాక బ్యాక్ది మళ్ళీ సపరేట్గా మన నెక్ అనేది కట్ చేసుకోవాలి. అలానే ఉంచి కట్ చేసుకున్నామంటే రెండు 7.5కి అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్. కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాక సపరేట్ చేసి క్లాత్ని బ్యాక్ నెక్ మాత్రమే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి మనకి చేతులు వేసే సైడ్ 0.5 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఎందుకంటే నెక్ సైడ్ హై ఉండి కొంచెం వస్తుంటే డౌన్ అవుతుంటుంది కాబట్టి 0.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బాడీ పార్ట్ మెజర్మెంట్స్ తోటి మార్క్ చేసినటువంటి లైన్ని మనం కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం టైట్ ఫిట్ చేసింది కాకుండా మనకి ఖర్చుకు వదిలిపెట్టినటువంటి క్లాత్కి మార్కింగ్ మనం కట్ చేసుకుంటూ రావాలి. అండ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రము టైట్ ఫిట్టింగ్కి పెట్టుకున్నటువంటి మెజర్మెంట్ నుంచే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి బాడీ మెజర్మెంట్స్ తోటి మనం సింపుల్గా ఈజీగా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.